ఆలకించి ఉన్నాడా లేదా? యెహోవా నా మొరని నా విన్నపములని గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నీ పేరు ఏమిటో వెరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. ఈ అరణ్య దారిలో ఒంటరినై, ఈ అరణ్య దారిలో ఒంటరినై, దిక్కులేక తిరుగుతున్న ఆదరిని నేను ఆగరిని, దిక్కులేక తిరుగుచున్న ఆదరిని నేను ఆగరిని. దేవుని స్తోత్రం. ఆయన ఆ దిన ఆగ్ర మొర ఆలకించడా లేదా? దేవుని స్తోత్రం. అరణ్యములో కూడా ఆమె కన్నిటిని చూసేది, జీవజలమును ఓటులా అక్కడ పుట్టించేది. దేవుని స్తోత్రం. నీవెందుకు అనుకుంటున్నావు దేవుడు నా కార్యం జరిగించలేదు? అసలు ఇది అయ్యిద్దా అవదా, అయ్యిద్దా అవదా? దేవుని స్తోత్రం. నేను దేవుని మీద ఆనుకున్న అన్న మాటని మర్చిపోతున్నావు కాబట్టి కొన్ని కార్యాలు ఆగిపోతుంది. ఇది ఖచ్చితంగా దేవుడు మాట్లాడుచున్న మాట. దేవుని స్తోత్రం. నీవెప్పుడైతే అన్ని ఆనుకుంటూ ప్రారంభిస్తావో దేవుని కార్యములు బలమైన నీ ఎదుట జరగబడునుగాక. నీలో ఏదో ఒక లోపం, ఏదో ఒక తలంతో కలిగి ఉంటుందేమో, అందుకే నీ కార్యములు ఆగిపోతున్నాయేమో. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఉంటావో దేవుని మహిమ చూస్తురుగాక. హల్లెలూయా. నేను ఎన్నో మార్లు ఎస్ఐని అడుగుతూ ఉండేదాన్ని, ప్రభా నాకు ఫలాంది కావాలి, ప్రభా నాకు ఫలాంది కావాలి. నేను ఎప్పుడైతే ఆధారం చేసుకుని ఆయన మీద ఆనుకుని ప్రార్థన ప్రారంభిస్తాను, నా దేవుడు మహిమలు కార్యములు చేస్తాం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. మన పిల్లలు ఏదైనా కోరుకుంటే అది ఎంత ఖరీదైనా తీసుకొచ్చి ఇస్తాము, అదే రీతిగా మన దేవుడు కూడా మనకి ఇవ్వబోతున్నాడు. కిందకి చదువు నన్ను ముగించేస్తున్నాను. ఆయన నాకు చెవి యొగ్గును కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. దేవుని స్తోత్రం. ఎప్పుడంట మొరపెట్టేది? 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నామా మనం? బాగా ఆపుతొత్తే చేస్తాము 5 నిమిషాలు. సూత్రం అయిపోయింది అంతే. ఇక్కడ నా జీవిత కాలం అంతా యెహోవాని మొరపెట్టాలంట. ఒకళ్ళ నీకు ఏదన్నా అవసరం, నీకు నీ డాక్టర్ కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఎవ్వరూ కూడా ఆ ఆపద నుండి తప్పించరు. కానీ ఆ ఆపద నుండి తప్పించగలవాడు ఎవరు అంటే నేను ప్రకటిస్తున్న నజరేయుడు మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు అండి, సర్వాధికారి. నీవు కలవశ్యము లేని మనస్సుతో నా యేసుని అడిగితే అద్భుతాలు జరుగునుగాక. హల్లెలూయా. ఎన్నిక లేని నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? నీ విలువైన కన్నీరు కారిస్తే అనేకమైన ప్రజలు నీ కన్నీటి బొట్టు ద్వారా విడుదల పొందాలని. దేవుని స్తోత్రం. ఎంతమంది సాక్ష్యాలు ఇస్తారు చూడండి, దైవజనులు, సేవకులు, సేవకురాలు. నేను ఎలా ఉన్నా, ఎలా మార్చబడ్డా, ఎలా ఉన్నా, ఎలా మార్చబడ్డా. ఎందుకో తెలుసా? నీకు కష్టాలు, కన్నీరు, వేదన, దుఃఖం తెలుసు. దానికోసం ఇంకా నువ్వు బలముగా అనేకమైన వారి కోసం నా స్థితి వరకు రాకూడదు అని బలము కలిగి ప్రార్థన చేయటానికే దేవుడు చెత్తల నుండి లేపి నిన్ను వెళ్ళుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆ సమయాన్ని నువ్వు దొంగలించేస్తున్నాము. ఆ సమయాన్ని యేసయ్యకి ఇవ్వలేకపోతున్నాము. ఆ సమయాన్ని యేసయ్యకి కేటాయించలేకపోతున్నాము. ఏ దిక్కు నుండి ఉపద్రవం వస్తుందో ఎవరికి కూడా తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాకడో సమీపంగా ఉండే చివరి గడిచిన దుర్దిన కడవరి దినములున్నాం. ఈరోజు చాలా మంది కూడా అక్క చెల్లి లేదు, అన్న తమ్ముడు లేదు, తల్లి బిడ్డ లేదు. భయంకరమైన దినాలు పాపంలో పడిపోతున్నారు. ఎందుకో తెలుసా? రాకడ సమీపంగా ఉంది. దేవుని స్తోత్రం. ఆయన లేఖనాలు నెరవేరుతుంది. ప్రకటన గ్రంథంలో చూసుకుంటే
నేను రానున్న దినాల్లో నా రాకడ వచ్చే ముందు ఒకరికి ఒకరు సంబంధం లేని వారిగా విచ్చుకమలాడుతారు, త్రోవ తప్పుతారు, ఎత్తబడి వారి కొందరు ఎడవబడి వారి ఎందరో అని రాయబడింది. దేవుని స్తోత్రం. ఈ దినాన్ని అలాగే ఉంది ప్రియ సహోదరి సోదరుడా. చాలా మంది స్త్రీలు యవ్వన బిడ్డల్ని పాడు చేసేవారు ఉన్నారు. దేవుని స్తోత్రం. భయంకరమైన మరణాలు చూస్తున్నాము మనం. ఒక మాట చదివి ముగించేస్తున్నాను. మరణ బంధములు